నమస్కారం. ఐఎమ్ బి సంతోష్ కుమార్. వెల్కమ్ టు తెలుగు మీడియం స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్, 6th ఎడిషన్, ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. ఈ సిరీస్లో ఇది ఫస్ట్ లెక్చర్. బుక్ టోటల్గా 11 పార్ట్స్లో డివైడ్ అయి ఉంది. టోటల్గా దీంట్లో 80 చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పార్ట్ 1లో ఫస్ట్ చాప్టర్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. కొంతమంది బిజినెస్ మెన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని ఫామ్ చేసుకొని అప్పుడు బ్రిటన్ని గవర్న్ చేస్తున్న క్వీన్ ఎలిజబెత్ I దగ్గర నుంచి ఒక ఎక్స్క్లూజివ్ రైట్ ఆఫ్ ట్రేడింగ్ వాళ్ళు పొందారు. ఇది ఎప్పుడు జరిగింది? 1600 AD. ఎక్స్క్లూజివ్ చార్టర్ అంటే దాని మీనింగ్ ఏంది? మళ్ళీ బ్రిటన్ నుంచి వేరే వాళ్ళు ఎవరు కూడా కంపెనీ ఫామ్ చేసుకొని ఇండియాతో ట్రేడ్ చేయడానికి వీల్లేదు. అందుకని మనం దీన్ని ఎక్స్క్లూజివ్ రైట్ అని అన్నాం. బ్రిటిష్ వాళ్ళు 1600లో ఇండియాకి వచ్చినప్పుడు ఇండియా వాజ్ అండర్ మొఘల్ కింగ్డమ్. బ్రిటిష్ వాళ్ళు మొఘల్ కింగ్స్ నుంచి వేరే కన్సెషన్స్ వాళ్ళు పొందుతుండే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి యాన్యువల్గా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి మాకు ఇక్కడ పోర్ట్స్ దగ్గర ట్యాక్స్ వసూలు చేయకుండా లేకపోతే ట్రాన్సిట్ ఛార్జెస్ వసూలు చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి కన్సెషన్స్ పొందుతుండే. అలాగే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ట్రేడింగ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తుండే. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్రిటన్ అనేది యూరోపియన్ కాంటినెంట్ నుంచి ఒక కంట్రీ. బ్రిటన్ కన్నా ముందు కొన్ని కంట్రీస్ యూరోపియన్ కాంటినెంట్ నుంచి ఇండియాకి వచ్చి ఇండియాతో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసినాయి. బ్రిటన్ తర్వాత ఫ్రాన్స్ కూడా వచ్చి మనతో ఇండియాతో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్తో మన ఇండియా ట్రేడ్ 15th century నుంచి స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ చదువుకునే ఉంటాం. వాస్కో డి గామా 1498లో ఇండియాకి వచ్చిండు అని. అప్పటి నుంచే డైరెక్ట్ ట్రేడ్ యూరోపియన్ కాంటినెంట్తో మన ఇండియా ట్రేడ్ స్టార్ట్ అయింది. సో అంతకన్నా ముందు డైరెక్ట్ ట్రేడ్ లేదా అంటే ట్రేడ్ ఉంది, బట్ అది ఇండైరెక్ట్ ట్రేడ్ ఉండే త్రూ అరబ్స్, టర్క్స్ వాళ్ళ నుంచి ఉండే. సో వాళ్ళు డైరెక్ట్గా ఈ అరబ్స్ వాళ్ళ నుంచి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు హై ట్యాక్సెస్ వసూలు చేస్తుండే. సో ఇట్లా కాదు, మనమే డైరెక్ట్గా ఇండియాతో ట్రేడ్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ పోర్చుగీస్ వాస్కో డి గామా 1498లో ఇండియాకి డైరెక్ట్ సీ ట్రేడ్ రూట్ కనుక్కున్నాడు. ఈ క్రమంలో యూరోపియన్ కంట్రీస్ అన్ని వచ్చినాయి. వాళ్ళకు మధ్యలో ఈ ట్రేడింగ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉండే. సో దానివల్ల కొన్ని రీజన్స్ వల్ల ఈ డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో వార్స్ జరుగుతాయి. సో ఆ ఈవెంట్స్ అన్ని మనం మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ బుక్ లో చదువుకుంటాం. బై 1750s ఈ యూరోపియన్ పవర్స్ అన్నిటిని బ్రిటన్ ఒడగొట్టేసి అదొక సోల్ అథారిటీగా 1750 లోపు తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఫ్రెంచ్ తోని బ్యాటిల్స్ అవుతాయి, డచ్ తోని బ్యాటిల్స్ అవుతాయి, పోర్చుగీస్ తోని బ్యాటిల్స్ అవుతాయి. సో వాళ్ళందరితోని బ్యాటిల్స్ చేసి అన్నిట్లో వీళ్ళు గెలిచి వీళ్ళొక సోల్ అథారిటీగా వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. బై నౌ ఏమైంది? వాళ్ళకు ఒక ట్రేడింగ్ కాంపిటీటర్ అనే వాళ్ళు లేకుండా పోయింది. మొత్తం ఇండియాలో వాళ్ళు చెప్పినట్టు నడవాలి. అప్పటి వరకు బ్రిటన్ వాళ్ళు చేసిన బ్యాటిల్స్ అన్ని కూడా యూరోపియన్ పవర్స్తోనే. ఇప్పటి వరకు డైరెక్ట్గా ఒక ఇండియన్ కింగ్తో వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫైట్ చేయలే. ఇండియన్ కింగ్తో ఫైట్ చేసినప్పటికీ వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిరు. బట్ డైరెక్ట్గా వాళ్ళొక సైడు, ఇండియన్ కింగ్ ఒక సైడు ఇప్పటి వరకు కూడా ఒక బ్యాటిల్ అనేది జరగలే. బట్ ఫస్ట్ టైం 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ విత్ ఇండియన్ రూలర్. సో ఈ 1757 బ్యాటిల్లో ఇండియా కంపెనీ విన్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అదే కాన్ఫిడెన్స్తో 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీయే విన్ అవుతుంది. ఈ 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎవరి మధ్యలో జరిగింది? ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక సైడు, అప్పట్లో పాలిస్తున్న మొఘల్ కింగ్ పేరు షా ఆలం, అవధ్ కింగ్ అండ్ బెంగాల్ గవర్నర్, వీళ్ళ ముగ్గురు ఒక సైడు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక సైడు. ఆఫ్టర్ దిస్ విక్టరీ 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో విన్ అయిన తర్వాత 1765లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, నాట్ బ్రిటిష్ గవర్నమెంట్, ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఎంటర్ అవ్వలేదు. ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అదొక ట్రేడింగ్ కంపెనీ మాత్రమే. వాళ్ళు ట్రేడర్స్గా వచ్చి మెల్లిమెల్లిగా వాళ్ళు ఒక టెరిటోరియల్ అథారిటీగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. 1765లో వాళ్ళు షా ఆలం మొఘల్ కింగ్తో వాళ్ళొక అగ్రిమెంట్, ఫోర్స్ఫుల్ అగ్రిమెంట్ ద్వారా వాళ్ళు దివానీ రైట్స్ పొందుతారు. దివానీ రైట్స్ అంటే ఏంటి? రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాట్ క్రిమినల్ జస్టిస్. క్రిమినల్ జస్టిస్తో వాళ్ళకు అవసరం లేదు, వాళ్ళకు కావాల్సిందంతా రెవెన్యూయే. అది ఏ ఏరియాస్లో? బెంగాల్, బీహార్ అండ్ ఒడిషా. ఈ అగ్రిమెంట్ ద్వారా వాళ్ళకు ట్యాక్స్ ఇంపోజ్ చేసే అథారిటీ వాళ్ళకు వచ్చింది. వాళ్ళు ట్యాక్స్ ఇంపోజ్ చేయొచ్చు, ట్యాక్స్ కలెక్షన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆఫ్టర్ దిస్ అగ్రిమెంట్, ఆఫ్టర్ దిస్ బ్యాటిల్ వాళ్ళొక ట్రేడింగ్ కంపెనీ నుంచి ఒక టెరిటోరియల్ పవర్గా వాళ్ళు ఎదిగినరు. ఆఫ్టర్ దిస్ వాళ్ళు మెల్లిమెల్లిగా హై ట్యాక్సెస్ వసూలు చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళ ఫారెస్ట్ రైట్స్ వాళ్ళకి లేకుండా లాక్కోవడం స్టార్ట్ చేశారు. సో 1857లో ఒక బిగ్ ఈవెంట్ జరుగుతుంది. సో పైన చెప్పిన ఈ రీజన్స్ అలాగే ఇంకా వేరియస్ రీజన్స్ వల్ల 1857లో ఇండియాలో సిపాయి మ్యూటినీ జరుగుతుంది. సిపాయి మ్యూటినీ అంటే సైనిక తిరుగుబాటు. అప్పటికి బ్రిటన్ గవర్నమెంట్కి అర్థమైపోతుంది ఇండియాతో ట్రేడింగ్ అంటే చాలా ప్రాఫిటబుల్, మనం ఇండియాని వదులుకోవద్దు అని. సో సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు బ్రిటన్ నుంచి వాళ్ళ మంచి జనరల్స్ని, వాళ్ళ ఆర్మీని పంపించి ఇక్కడ ఎవరైతే తిరుగుబాటు చేసిరో వాళ్ళని ఒడగొట్టి డైరెక్ట్గా బ్రిటన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది.
ఇప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఉండే, ఇప్పటి నుంచి బ్రిటన్ గవర్నమెంట్ డైరెక్ట్గా మనల్ని రూల్ చేస్తుంది. ఈ బుక్లో మెయిన్గా 2 టైం పీరియడ్స్గా డివైడ్ చేయబడి ఉంది. ఒకటి కంపెనీ రూల్ 1773 to 1858, తర్వాత క్రౌన్ రూల్ అంటే డైరెక్ట్ బ్రిటన్ గవర్నమెంట్ అనమాట, 1858 to 1947. ఇదే క్రమంలో 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. బట్ అంతకన్నా ముందు ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒక డిమాండ్ ఉంటుండే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇండియన్స్ ద్వారానే అది తయారు చేయబడాలి, దీంట్లో బ్రిటన్ ఒక ఇన్ఫ్లుయెన్స్ అసలుకే ఉండొద్దు అని చెప్పేసి అది ఆ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సో ఇక్కడ 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇక్కడ ప్యూర్లీ ఇండియన్స్ ఉంటారు. సో ద పాయింట్ హియర్ హ్యాస్ టు బి రిమెంబర్డ్ ఈస్ 1946 అంటే మన ఇండిపెండెన్స్ రాకన్నా ముందే మనం ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. 1946 నుంచి కాన్స్టిట్యూషన్ని రాయడం స్టార్ట్ చేస్తే November 26, 1949 ఈ డేట్ లోపు కాన్స్టిట్యూషన్ అనేది తయారవుతుంది. సో అందరూ ఈ డేట్ రోజు సైన్ చేస్తారు. ప్రియాంబుల్లో మనం చూసినట్టయితే ఈ డేటే మెన్షన్ చేసి ఉంటుంది. బట్ ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ద్వారా January 26 ఆ డేట్ని సెలెక్ట్ చేసుకొని January 26, 1950 ఆ రోజు ఇది అఫీషియల్గా ఎన్ఫోర్స్లోకి వస్తుంది కాన్స్టిట్యూషన్. సో ఆ రోజునే మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ కాన్స్టిట్యూషన్ని తయారు చేసేటప్పుడు మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా వచ్చింది, ఇది ఒకటేసారి జరిగిన పని కాదు. మెల్లిమెల్లిగా కొన్ని సంవత్సరాల పాటు ఈ లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ అనేది మన బ్రిటిష్ అండర్లో ఉన్నప్పుడే వేరియస్ యాక్ట్స్ ద్వారా మన ఇండియన్స్కి ఇది అలవాటైంది. అంటే 1773 నుంచి 1947 ఈ మధ్యలో బ్రిటన్ పార్లమెంటు వేరియస్ యాక్ట్స్ పాస్ చేస్తుంది. ఈ యాక్ట్స్ ద్వారా ఆ వచ్చిన ఆ లీగల్ ఫ్రేమ్వర్క్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ ఎట్లా ఉండాలి, ఒక అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అని మనోళ్ళకు 1940, 46, 47 వరకు ఒక క్లారిటీ వస్తుంది. మనం ఇంతకుముందు ఇక్కడ చెప్పుకున్నట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి 1765లోనే దివానీ రైట్స్ పొందింది. బట్ 1773 నుంచి బ్రిటన్ పార్లమెంట్ లాస్ ఇండియా కోసం పాస్ చేయడం స్టార్ట్ అయింది. ఎందుకు ఈ గ్యాప్, ఎందుకు 1773 అంత ఇంపార్టెంట్ అంటే, సో డ్యూరింగ్ 18th century అంటే 1700sలో మన ఇండియా అనేది మొత్తం ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో లేకపోతుండే. డైరెక్ట్ కంట్రోల్ వచ్చేసి ప్రావిన్సెస్ ఉంటుండే, లైక్ బెంగాల్ ప్రావిన్స్ కానీ, వీటినే ప్రెసిడెన్సీస్ కూడా అంటారు, బాంబే కానీ మద్రాస్ కానీ. సో ఈ ప్రావిన్సెస్ వచ్చేసి డైరెక్ట్ కంట్రోల్లో ఉంటుండే. బట్ అట్లనే మధ్యలో ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఉంటుండే. ఇవి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్ట్గా రూల్ చేయకపోతుండే. కాకపోతే ఇక్కడ రూల్ చేసే కింగ్స్తో వాళ్ళు ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళని సబ్జుగేట్ చేసి హుకుం చలాయిస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్స్లీ స్టేట్ అంటే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట. హైదరాబాద్ డైరెక్ట్గా బ్రిటిష్ కింద ఎప్పుడు కూడా పరిపాలించబడలే. 1764లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ పొలిటికల్ పవర్ని వాళ్ళు స్టార్ట్ చేసినా కూడా, సో ఇంతకుముందు పైన చెప్పుకున్నట్టుగా టోటల్గా ఇండియా వాళ్ళ చేతిలో లేకపోతుండే. మేజర్ టెరిటరీస్ అంటే యాజ్ మెనీ టెరిటరీస్ యాజ్ పాసిబుల్ వాళ్ళ డైరెక్ట్ అండర్లోకి తీసుకురావడానికి వాళ్ళు అన్నెసెసరీ వార్స్లో అనవసరంగా పైసలు ఖర్చు చేస్తుండే టు క్యాప్చర్ మోర్ టెరిటరీస్. అలాగే మన నైబరింగ్ కంట్రీస్తో ఆఫ్ఘనిస్తాన్తో కానీ, మ్యాన్మార్తో కానీ, నేపాల్తో కానీ వార్స్ జరిగినాయి. సో ఈ వార్స్లో హ్యూజ్ ఎక్స్పెండిచర్ వాళ్ళు పెడుతుండే కాబట్టి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కంప్లీట్గా దెబ్బతినిపోతుంది. ఎవరిది? ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఒకనొక టైంలో ఏమవుతుందంటే ఇంకా వాళ్ళతో కాకపోయేసరికి బ్రిటన్ గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ అడుగుతారు ఫైనాన్షియల్ అసిస్టెన్స్కి. బ్రిటన్ గవర్నమెంట్ కూడా వాళ్ళకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడానికి వాళ్ళకు ముందుకు వస్తుంది. అంతకన్నా ముందు నుంచి బ్రిటన్ గవర్నమెంట్ ఆ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడింగ్ యాక్టివిటీస్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బ్రిటన్కి ఆల్రెడీ అంతకన్నా ముందే ఒక విషయం క్లారిటీ వచ్చేస్తుంది, అంటే ఇండియాతో ట్రేడ్ చేయడం వల్ల చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఎవరైతే సర్వెంట్స్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళని సర్వెంట్స్ అంటారు. ఈ సర్వెంట్స్ వాళ్ళ ఇండివిజువల్ ప్రైవేట్ ట్రేడ్ కూడా అప్పుడు వాళ్ళు చేస్తుండే. ఇండివిజువల్ ప్రైవేట్ ట్రేడ్ చేసి వాళ్ళు హ్యూజ్ ప్రాఫిట్స్ పొంది వాళ్ళు బ్రిటన్లో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్గా కూడా వాళ్ళు ఎదిగిండ్రు. సో ఈ ప్రాఫిట్స్ అనేటి టోటల్గా ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేసిర్రో వాళ్ళకి హ్యూజ్ రిటర్న్స్ తెచ్చిపెట్టింది. సో బ్రిటన్ గవర్నమెంట్కి ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఇండియాని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. అలాగే మెల్లిమెల్లిగా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఆ పవర్ని మనం లాక్కోవాలి అని చెప్పేసి బ్రిటన్ గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంటుంది. బట్ వాళ్ళు డైరెక్ట్గా లాక్కోరు, అది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. అది 1857 వరకు కంప్లీట్ అయిపోతుంది. 1857 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ని క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా బ్రిటన్ గవర్నమెంటే టేక్ ఓవర్ చేస్తుంది. ఈ 1773 నుంచి 1857 వరకు ఈ మధ్యలో వాళ్ళు వేరియస్ యాక్ట్స్ పాస్ చేసి మెల్లిమెల్లిగా ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి పవర్స్ లాక్కోవడం స్టార్ట్ చేశారు. అది ఏ విధంగా అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. ఈ 1773 దీనికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు కంట్రోల్ ద అఫేర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంతకన్నా ముందు
ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి ఎలాంటి యాక్ట్ లేదు. అలాగే మన ఇండియాని ఈ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే లీగల్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయడానికి దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ని రికగ్నైజ్ చేసింది. అప్పటి వరకు ఒక ట్రేడింగ్ కంపెనీగా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పటి నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసింది. మీకు పొలిటికల్ ఫంక్షన్స్ ఉంటాయి అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఉంటాయని. ఈ యాక్ట్ ఒక సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ని మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడానికి దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకన్నా అని నేను ఫర్దర్గా చెప్తాను. నెక్స్ట్ ఫీచర్స్లోకి వెళ్దాం. ఫీచర్స్ ఏంటి? ఇక్కడ వచ్చేసి మనం పైన చెప్పుకున్నట్టు మెయిన్గా 3 ప్రావిన్సెస్ ఉంటుండే: బెంగాల్, బాంబే, మద్రాస్. ఒక్కొక్క ప్రావిన్స్కి ఒక్కొక్క గవర్నర్ ఉంటుండే. వీళ్ళకు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకునే ఆ అథారిటీ ఉంటుండే. బట్ ఈ యాక్ట్ ద్వారా ఏం చేసిర్రు, ఏదైనా ఒక సింగిల్ అథారిటీ ఉండాలి, అప్పుడే ఒక ఆన్సరబిలిటీ అనేది ఉంటుందని చెప్పేసి గవర్నర్ ఆఫ్ బెంగాల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయనకు డిజిగ్నేషన్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే ఒక డిజిగ్నేషన్ ఇచ్చింది. ఈయనకు అసిస్ట్ చేయడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేసి అందులో 4 మెంబర్స్ ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్, లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్ అనే బ్రిటిష్ సర్వెంట్ ఫస్ట్ గవర్నర్. సో ఇది ఎగ్జామ్స్ లో అడగొచ్చు, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. పైన చెప్పుకున్నట్టు బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్స్ ని ఈ బెంగాల్ గవర్నర్ కి సబార్డినేట్ చేసింది. ఇందుకే నేను పైన చెప్పినా కదా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అని. ఇంతకుముందు వీళ్ళకు ఇండివిజువల్ గా అథారిటీ ఉంటుండే, బట్ ఇప్పటి నుంచి వాళ్ళొక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కిందికి మెల్లిమెల్లిగా వెళ్ళడం స్టార్ట్ అయింది. అట్లనే వన్ ఆఫ్ ది ప్రొవిజన్ సుప్రీం కోర్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని అది 1774 లో ఎస్టాబ్లిష్ చేసిరు. దాంట్లో ఒక చీఫ్ జస్టిస్ ఉండాలి, 3 అదర్ జడ్జెస్ ఉండాలి. ఫస్ట్ చీఫ్ జస్టిస్ వచ్చేసి జాన్ ఎలిజాబెత్. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఆల్సో ప్రొహిబిటెడ్ ద సర్వెంట్స్ ఫ్రమ్ ఎంగేజింగ్ ఇన్ ప్రైవేట్ ట్రేడ్. పైన మనం చెప్పుకున్నట్టు సర్వెంట్స్ వాళ్ళ ఇండివిజువల్ కంపెనీ రికార్డ్స్ లో కాకుండా వాళ్ళు ఇండివిజువల్ గా ప్రైవేట్ ట్రేడ్ చేసి వాళ్ళు హ్యూజ్ ప్రాఫిట్స్ పొందుతుండే. సో దీన్ని కంట్రోల్ చేయడానికి 1773 యాక్ట్ ద్వారా ప్రైవేట్ ట్రేడ్ మీరు చేయొద్దు, నేటివ్స్తో నుంచి మీరు బ్రైబ్స్ తీసుకోవద్దు, మీరు ప్రజెన్స్ తీసుకోవద్దు, ఏమన్నా గిఫ్ట్ తీసుకోవద్దు అని చెప్పేసి ప్రాహిబిట్ చేసింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఎవరు అంటే ఇది ఒక గవర్నింగ్ కౌన్సిల్. ఏ కంపెనీకైనా అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. సో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఎక్కడ ఉంటుండే? లండన్లో ఉంటుండే. ఆల్ డెసిషన్స్ రిగార్డింగ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ లండన్లో కూర్చొని డెసిషన్ తీసుకుంటుండే. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తుండే, ఎవరెవరు వెళ్ళాలి సర్వెంట్స్ ఇండియాకి యాజ్ అ పోస్టింగ్, అవన్నీ కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి అదొక డిస్క్రిషనరీ పవర్ అనమాట. ఎవరు కూడా ఇంటర్ఫియర్ కాకపోతుండే ఎప్పటి వరకు? 1773 వరకు. బట్ 1773 నుంచి మెల్లగా ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క పవర్ని కూడా తగ్గించడం స్టార్ట్ అయింది. ఈ 1773 యాక్ట్ ద్వారా బ్రిటన్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి రెవెన్యూ పైన, సివిల్ మ్యాటర్స్ అండ్ మిలిటరీ అఫేర్స్ పైన మీరు మాకు రిపోర్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఒక ఆర్డర్ పాస్ చేసింది త్రూ దిస్ 1773 యాక్ట్. ఈ విధంగా 1773 యాక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం ఆల్రెడీ చూసినాం. 1773 నుంచి మనకు ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు 1947 వరకు బ్రిటిష్ పార్లమెంట్ చాలా యాక్ట్స్ పాస్ చేసింది. ఆ ఫర్దర్ సెషన్స్లో మనం మిగతా యాక్ట్స్ యొక్క ఫీచర్స్ మనం తెలుసుకుందాం. That's it for today guys. See you in the next video. Thank you.